మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కావలిలో ఎక్కడైతే డస్ట్బిన్స్ పెట్టి ఉన్నారో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రేక్షకులకైతే చూపించడానికైతే మనం ఈరోజు వచ్చేసామండి. సో ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే కావలిలో గత కొంతకాలంగా అయితే ఎంతో చెత్త అనేది పేర్కొని పోయి ఆ చెత్తని కూడా ఎవరు తీసే విధానం కూడా లేకుండా ఆ చెత్త తిని ఆవులు చనిపోవడం కానివ్వండి, ఆ చెత్తకి ఈగలు దోమలు వచ్చి మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు రావడం కానివ్వండి, ఇలాగా ఎంతో ఘోరంగా ఉండేది పరిస్థితి అయితే. సో ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే టీడీపీలో కావ్య కృష్ణారెడ్డి గెలిచిన కొంతకాలానికి అయితే ఇక్కడ అయితే కావలి మొత్తం మీద అయితే ఎన్నో చోట్ల స్పాట్స్ పెట్టి ఆ స్పాట్స్లో అయితే ఎక్కడైతే ఎక్కువగా చెత్త పేర్కొని పోయిందో, ఎక్కడైతే పందులు ఎక్కువగా వస్తూ ఉన్నాయో, ప్రజలకు ఎక్కడ ఎక్కువగా ఇబ్బందిగా అనిపిస్తుందో ప్రతి చోట కూడా అయితే డస్ట్బిన్లు పెట్టడం జరిగింది. సో ఆ డస్ట్బిన్లు కూడా కొత్త రీతిని అయితే పెట్టడం జరిగింది, ఒక వినూత్న రీతిలో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదివరకు మనం డస్ట్బిన్స్ చూసుకున్నట్లయితే ఒక ప్లాస్టిక్ పెద్ద డబ్బాలో ఆ డబ్బాలో వేసేసేవాళ్ళు. తర్వాత వాటిని తీసుకొని వచ్చి క్రెయిన్స్తోనో లేకపోతే మనుషులను పెట్టి అది ఎత్తిచ్చేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సిస్టమ్ అంతా కూడా ఒక లాక్డ్ సిస్టమ్గా అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంటే ఎక్కడైతే అంటే పురపాలక సంఘం వారు డస్ట్ తీసుకొని వచ్చి అంతా ఇక్కడ పెడతారు. ఇక్కడికి వచ్చి ఈ విధంగా డబ్బాల్లో అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ డబ్బాల్లో అయితే డస్ట్ అనేది ఈ విధంగా వేయడం జరుగుతూ ఉంది. సో అదే ఈ విధమైన సిస్టమ్ అనేది ఇక్కడ లేకపోతే ఆ డస్ట్ అంతా కూడా ఇక్కడ పడిపోయి ఉండేదన్నమాట. అందువల్ల ఎలాంటి అంటే డస్ట్ అనేది పేరుకోడిపోవడం వల్ల, చెత్త అనేది పేరుకొని పోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ ఎడ్యుకేటెడ్ పర్సన్గా మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా ఈ రకమైన ఒక గార్బేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లాక్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో అలాగా ఒకటి నిండిపోతే ఇంకొకటి అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి రెండు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నిండిపోయిన తర్వాత వచ్చి ఈ డస్ట్ అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేయడం జరుగుతోంది పురపాలక సంఘం వారు. సో ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యమైంది అంటే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే ఈ సిస్టమ్ అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. అది పురపాలక సంఘం వాళ్ళు అమలు చేసి ఈ విధంగా అయితే డస్ట్బిన్లు అయితే పెట్టడం జరిగింది. సో మనతో కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఉన్నారు. వారిని అడిగి కూడా ఇదివరకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న విశేషాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఇప్పుడైతే మనతోటి కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ గతంలో ఇక్కడ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఈ రోడ్లో నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. చెత్త అంతా పడిపోయి చెత్త రోడ్డు మీదకి వచ్చేసి బాగా ఇదిగా ఉండేది. కానీ ఈ ఆలోచన అనేది కొంత బాగా ఉపయోగపడింది. రోడ్డు మీద అంతా చెత్త రాకుండా ఈ చెత్త అంతా ఒకచోట వాళ్ళు తీసుకొచ్చి ఒకచోట సేఫ్గా పెట్టడం, తర్వాత లారీ వచ్చి ఎత్తుకోపోవడం, నడిచే జనాభాకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇట్లా చేయడం, ఇట్లా ఈ వినూత్న ఆలోచనని మన ఎమ్మెల్యే గారు దాన్ని సక్సెస్ చేసి టౌన్లో అంతా పరిశుభ్రంగా ఉండాలని చేయడం చాలా మంచి విషయం. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, గౌరవ కమిషనర్ గారికి, మన శానిటరీ శాఖ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. గతంలో మనం చూసుకున్నట్లయితే అంటే ప్లాస్టిక్ డబ్బాలు ఉండే, పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు ఉండేవి. అది నిండిపోయి కూడా బయటికి పడిపోవడం కానీ, కుక్కలు వచ్చి రావడం కానీ, ఆవులు అవి ప్లాస్టిక్ కవర్స్ చనిపోవడం కానీ, ఇలా ఎన్నో సంఘటనలు అనేవి చూసాం. ఇప్పుడైతే ఇక్కడ ఏఈ కూడా లాగకుండా ఒక లాక్ సిస్టమ్ లాగా పెట్టేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఇది మంచి ఆలోచన. ఇంతకుముందు ఈ చెత్త అంతా రోడ్డు మీద పడిపోవడం వల్ల ఈ మూగజీవాలు, ఈ పందులు అసహ్యంగా తయారు చేసేసి అట్లా చేసి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ చెత్తని ఒక లాక్ సిస్టంలో ఇట్లా వీటిలో పెట్టేయడం వల్ల తిరిగే జనాభాకి ఎవరికి ఇబ్బంది లేకుండా, రోడ్డు మీదకి రాకుండా వెహికల్ వచ్చి వీళ్ళు పెట్టి వేసి వెళ్ళిపోగానే వెహికల్ వచ్చి తీసేసి రిమూవ్ చేసేస్తూ ఉంది. చెత్త అంతా రోడ్డు మీద లేకపోవడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇట్లా నార్మల్గా చెత్త వల్ల మనకి కలిగే నష్టాలు ఏంటో తెలుసు. ఇప్పుడు చెత్త అంతా కూడా ఇక్కడ క్లీన్గా శుభ్రం చేయడం జరిగింది. ఇది ఒక గ్రీన్ ఏరియాగా అయితే మారిపోయింది చెప్పడానికి. సో మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇట్లా చేయడం వల్ల చాలా వరకు రోగాలు అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి, జనాభా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి సంతోషంగా ఉంది. చెప్పండి, ఇంతకు ముందు ఏ విధంగా ఉంది, ఇది ఎప్పుడు పెట్టారు, ఏంటి?
ఇది గత 2 నెలలకు ముందుల వెనకాల పెట్టారు. అప్పుడు ఇంతకుముందు ఇదంతా చెత్తగా ఉండేది. కొంచెం స్మెల్ వస్తా మొత్తం ఈ మధ్య కొంచెం ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని పెట్టడం జరిగింది. మొత్తం కొంచెం బాగా నీట్‌గా ఉంది. ఇంతకుముందు చెత్త ఆడంటే ఆడ పడేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఈ స్థానికులందరూ కొంచెం శుభ్రంగా ఉంచుకోవడం బాగా ఇదండి. బాగుంది. ఎమ్మెల్యే గారు ఈ పరిపాలన మాకు బాగా నచ్చింది. ఆయన రావటము, ఈ చెత్తంతా ఈ రూట్ అంతా కొంచెం బాగా స్మెల్‌గా ఉండేది. తిరగాలన్నా ఇక్కడికొచ్చేసరికి చెత్త ఇదంతా కొంచెం అసహ్యంగా ఉండేది. ఇట్లా ఇది పెట్టిన కాడి నుంచి కొంచెం బెటర్‌గా మంచిగా అనిపిస్తుంది. సో, బాగుంది. అంటే నార్మల్‌గా చెత్త ఎక్కడుంటే అక్కడికి ఆటోమేటిక్‌గా పందులు, కుక్కలు అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువ పందులు రావడం వల్ల కానీ, అవి కరవడం వల్ల కూడా ఎంతోమంది బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో, ఇప్పుడు పందులు కూడా దాదాపు మనకి కనిపించడం లేదు కావల్లో. అంటే చెత్త ఈ విధంగా శుభ్రం కావడం వల్ల. దాని మీద మీ స్పందన ఏంటి? వర్షాకాలం వస్తే మేడం అసలు ఇటు తిరిగేవాళ్ళం కాదు. పందులు, కుక్కలు, ఈ ఆవులు అన్నీ అసలు చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఇది పెట్టిన కాడి నుంచి అసలు ఆ పందులు కానివ్వండి, ఆవులు కానివ్వండి రావట్లేదు. వేస్టేజ్ మొత్తం రోడ్డు పైనే ఉండేది. అవి ఆవులు నైట్ టైం అయితే ఎక్కువ మేము నైట్ 10 గంటల దాకా ఇక్కడే ఉంటాము. ఆ నీట్‌నెస్ రాకుండా ప్రతి ఒక్కరు నీట్‌నెస్ అనేది ఎక్కువ ఇది చేసేవాళ్ళు కాదు. వచ్చేసేది వాళ్ళు చెత్త కూడా నీట్‌గా పెట్టాలి, ఒక చోట పెట్టాలన్నది లేదు. వస్తారు అట్లా ఇటు ఇసిరేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది పెట్టిన కాడి నుంచి మాకు స్మెల్ రావట్లేదు. కొంచెం నీట్‌గా ఇంతకుముందు దోమలు, ఈగలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం బెటర్ బాగుంది. అంతా నీట్‌గా శుభ్రంగా ఉంది. దోమల వల్ల కానీ, ఈగల వల్ల కానీ ఎన్నో వ్యాధులొస్తాయని మనకు తెలుసు. సో, మీ షాప్ ఎదురుగా అయితే ఇంత క్లీన్‌గా చేయడం జరిగింది. మీ సంతోషం అనేది ఏ విధంగా ఉంది? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఎమ్మెల్యే గారు రావటం, దీని చిన్న కార్యక్రమానికి కూడా ఆయన రావటము, పెద్ద ఇది చేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చెత్త గిత్త లేకుండా నీట్‌గా చేయటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సో, చూస్తున్నారు కదండీ! ఇక్కడ చెత్తంతా కూడా క్లీన్ చేయడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదివరకైతే ఈ రోడ్‌లోకి రావడానికే భయపడేవాళ్ళం. మేమైతే దీని ఎదురుగానే ఉండి ఆ స్మెల్ అంతా కూడా పీల్చుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడైతే మాకు చాలా బావుంది. అంతా నీట్‌గా చేస్తూ ఉన్నారు. ఒక లాక్ సిస్టమ్‌లో అయితే ఎట్లా పడితే అట్లా చెత్త ఏయకుండా కూడా ఒక బాధ్యత గల పౌరులుగా అందరూ కూడా వచ్చి ఇక్కడ నీట్‌గా చెత్తను ప్లేస్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఇక్కడున్న స్థానికులందరూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామాన్ వినోద్ తోటి కామాక్షి పెట్రోల్ బంక్ రోడ్ నుంచి.